ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. సింగపూర్ నుంచి కొడుకు మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్తో కలిసి అన్నా లెజినోవా శనివారం రాత్రి భారత్కు చేరుకున్నారు. అనంతరం ఆదివారం తిరుమలకు వచ్చారు. ఆదివారం సాయంత్రం విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గాయత్రి నిలయం వద్ద అన్నా లెజినోవాకు టీడీపీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గాయత్రి సాధనలో టీడీపీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై అన్నా లెజినోవా సంతకం చేశారు. ఆ తర్వాత శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నా లెజినోవా. అనంతరం వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటున్నారు అన్నా లెజినోవా. సింగపూర్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం నుంచి మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో భాగంగానే తలనీలాలు సమర్పించుకున్నారు. మరోవైపు ఏప్రిల్ 8వ తేదీన సింగపూర్లోని రివర్ వాల్వీ రోడ్లో ఉన్న టమాటో కుకింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఈ పాఠశాలలో సమ్మర్ క్యాంప్కు హాజరయ్యాడు. ఈ సమయంలోనే ప్రమాదం జరగ్గా ఈ ఘటనలో మార్క్ శంకర్తో పాటు మరికొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. ఓ చిన్నారి చనిపోయింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ కాళ్ళు చేతులు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సింగపూర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మార్క్ శంకర్ ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే అరకు పర్యటనలో ఉన్న ఆయన ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం చిరంజీవి దంపతులతో కలిసి సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ కోలుకుని డిశ్చార్జ్ కాగానే సింగపూర్ నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు.